హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ వ్యక్తి మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. సో ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కార్డ్ షఫల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 టైమ్స్ కానీ లేకపోతే 5 టైమ్స్ కానీ. సో వాళ్ళతో ఉన్న గుడ్ మెమరీస్ ఇమాజిన్ చేసుకోండి. సో గుడ్ మెమరీస్ అంటారా బ్యాడ్ మెమరీస్ అంటారా అది మీ ఇష్టం. సో సిచ్యువేషన్ పాజిటివ్గా టర్న్ అవ్వాలి అనుకుంటే గుడ్ మెమరీస్ గుర్తు చేసుకోండి. లేదా సిచ్యువేషన్లో ఇంకా వర్స్ట్ అవ్వాలి అనుకుంటే బ్యాడ్ మెమరీస్ గుర్తు చేసుకోండి. దాన్ని బట్టి రీడింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, హైప్ కూడా చేయండి. ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా లైక్ చేయండి. సో ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీ ఏంటో చూద్దాము. దాని తర్వాత వాళ్ళ మనసులో ఏముందో మీకోసం అనేది చూద్దాం. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. రీడింగ్స్ ఎంతవరకు రెజనేట్ అవుతున్నాయని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. లేదు అంటే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని రీడింగ్ మీ సిచ్యువేషన్కి మ్యాచ్ అయితే కనుక ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి రీడింగ్ని. సో చూద్దాము మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఏంటి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎనర్జీ అంటే ఎట్ ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది ఇక్కడ ఎనర్జీ కిందకు వస్తుంది. ప్రజెంట్ ఎనర్జీ ఈ రిలేషన్ కోసం అని కాదు, జనరలీ వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్, ఎట్ ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్. సో యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ కరెంట్ ఎనర్జీ ఏంటి క్లారిఫై చేయండి. యూనివర్స్ కరెంట్ ఎనర్జీ. నైట్ ఆఫ్ వ్యాన్స్, 2 of swords. ఇప్పుడే ఈ పర్సన్ కొన్ని కన్ఫ్యూజన్స్ నుంచి బయటికి వస్తున్నారు. కొన్ని ఈ పర్సన్కి క్లారిటీ వస్తున్నాయి. కొన్ని విషయాల పట్ల ఈ పర్సన్కి క్లారిటీ వస్తుంది. ఈ పర్సన్ ఎట్ ప్రెసెంట్ మేబీ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ కూడా ఉండొచ్చు కరెంట్ ఎనర్జీలో. సో సంథింగ్ లైక్ ట్రావెలింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. నైట్ ఆఫ్ వ్యాన్స్ అంటే సో సంథింగ్ వాళ్ళ ప్యాషన్స్ వైపు ఈ పర్సన్ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ ఇష్టాల వైపు, వాళ్ళ కోరికల వైపు, వాళ్ళకి ఇష్టమైన వాటి వైపు ఈ పర్సన్ ఇంట్రెస్ట్ చూపించుకుంటూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అండ్ వాళ్ళకి ఏంటంటే కొంతవరకు ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు. సో ఓవర్ థింకింగ్ చేసే పర్సన్ ఈ పర్సన్. సో ఆ సిచ్యువేషన్లో ఈ పర్సన్కి క్లారిటీ వచ్చింది. సో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే విషయానికి క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇప్పటిదాకా మేబీ ఈ పర్సన్ స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో క్లారిటీ రాలేదు కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే డిస్టర్బ్డ్ అయిపోయారు. ఏది చూస్ చేసుకోవాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఇండిసిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో కన్ఫ్యూషన్ సిచ్యువేషన్లో ఉన్నారు. క్లారిటీ లేక, సిచ్యువేషన్ని ప్రాపర్గా చూడలేక, అది తన వల్ల అవుతుందో లేదో తెలియక ఓవర్ థింకింగ్ చేస్తూ అలాగే ఉండిపోయారు. అంటే లైక్ ఎలా అంటే తన వల్ల ఏది మిస్టేక్ జరగకూడదు, తన వల్ల ఏది తప్పు జరగకూడదు. కాబట్టి క్లారిటీ వచ్చిన తర్వాతే ముందుకు వెళ్ళాలి అని ఈ పర్సన్ అనుకున్నారు. సో ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ ట్రావెల్ అవుతున్నారు.
ప్యాషన్ చూపిస్తున్నారు. అది మీ వైపు ప్యాషన్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఇష్టాల మీద కానీ, వాళ్ళ గోల్స్ మీద కానీ, వాళ్ళ కెరియర్ మీద కానీ, వాళ్ళ లైఫ్ మీద కానీ ఇంట్రెస్ట్‌తో ఇప్పుడు ఈ పర్సన్ ముందుకు వెళ్తున్నారు. ఇంతకుముందు ఇంట్రెస్ట్ లేదు. దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఎలా ముందుకు వెళ్ళాలో కూడా తెలీదు. అట్లాంటి సిచ్యువేషన్‌లో ఉన్న పర్సన్ ఈ పర్సన్ క్లారిటీకొచ్చి అట్ ప్రెజెంట్ నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలోకొచ్చారు. సో దట్ వెళ్ళొచ్చు, ఇది సేఫే అని ఒకటి ఉంటుంది కదా. మేబీ కెరియర్ విషయంలో కూడా ఈ పర్సన్ ఏంటంటే ప్యాషనేటెడ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. సో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇలా నేను సైలెంట్గా ఉండకూడదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, కష్టపడాలి, నేమ్ సంపాదించాలి. సో ఆ టైప్ ఎనర్జీ ఈ పర్సన్లో కనిపిస్తుంది. సో బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఎనర్జీ చూడండి, 8 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు, రికవర్ అవుతున్నారు, ధైర్యం కూడగట్టుకొని ముందుకు వెళ్తున్నారు, స్టెబిలిటీ వైపు ముందుకు వెళ్తున్నారు. మేబీ ఇప్పటిదాకా వీళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండి రెస్ట్ తీసుకొని ఉంటే, సో ఇప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూ కూడా క్లియర్ అయింది. సో దానివల్ల ఈ పర్సన్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవుతున్నారు. క్లారిటీ వచ్చింది. మేబీ క్లారిటీ వచ్చిందో లేకపోతే క్లారిటీ ఎవరైనా పర్సన్ ఇచ్చారో. సో నువ్వు ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, లైఫ్లో ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు నువ్వు చాలా ఫిట్గా ఉన్నావు, నువ్వు నీకు నచ్చిన పనులు నువ్వు చేయొచ్చు అని మేబీ హెల్త్ బాగాలేకపోతే ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేసి ఉండొచ్చు. సో దానివల్ల ఈ పర్సన్ క్లారిటీ వచ్చింది కాబట్టి ముందుకు వెళ్తున్నారు. సో ఇది ప్రజెంట్ పర్సన్ సిచ్యువేషన్ ఆర్ పర్సన్ ఎనర్జీ. ఓకే, సో ఇప్పుడు మీకోసం వాళ్ళ మనసులో ఏముంది చూద్దాం. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా జస్ట్ అట్రాక్షన్ మాత్రమేనా, ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేకపోతే లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలా, ప్రజెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీకోసం. సో ఇలా మీకు మీ పర్సన్కి మంచి థర్డ్ పార్టీ ఉన్నా లేకపోతే మీకు ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది, అసలు మ్యారేజ్ కోసం ఆ పర్సన్ ఒప్పుకుంటారా లేదా, మీతో రిలేషన్లో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారా, సో మీ జాబ్ కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, దేని రిలేటెడ్గా మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. వీడియోలో నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది. సో చూద్దాం పర్సన్ మనసులో ఏముంది మీకోసం. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ మనసులో ఏముంది, మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్. సో మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని వాళ్ళ మనసులో ఉంది. సో మీకు ఆ పర్సన్కి లైక్ పాస్ట్లో ఏదైనా జరిగి ఉండొచ్చు, లేదు అంటే లేకపోతే ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ ఈ పర్సన్తో మీరు ట్రావెల్ అవుతూ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఏదన్నా వచ్చి మళ్ళీ ఈ పర్సన్ ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకోవచ్చు. లేదు అంటే ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్ మనసులో ఏముంది అంటే మీరంటే ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ కానీ, మీరంటే ఈ పర్సన్కి ప్యాషన్ కానీ, సో మీతో ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చెయ్యొచ్చు, మీతో ఈ రిలేషన్షిప్ గ్రో అవుతుంది. ప్రతిసారి ఈ పర్సన్కి మీరే గుర్తు రావడం, మీ థాట్సే ఈ పర్సన్కి రావడం, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి మీ వైపుకే ఆ పర్సన్ వచ్చి ఆగిపోవడం, మళ్ళీ మీరే కనిపించడం. సో ఈ పర్సన్ మేబీ ఈ పర్సన్ స్ట్రాటజీ ప్రకారం అయితే మీ లైఫ్లోకి రావట్లేదు. సో ఏదో సంథింగ్
ప్లాన్ ప్రకారమో లేకపోతే స్ట్రాటజీ ఏదన్నా యూస్ చేసో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకోవట్లేదు. మీతో బాగుండాలి, మీతో ఫ్రెష్ స్టార్ట్ అవ్వాలి, మీతో న్యూ బిగినింగ్ అవ్వాలి, ఈ రిలేషన్ ముందుకు కంటిన్యూ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఇక్కడ చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి కూడా టవర్. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్లో ట్రస్ట్ ఇష్యూస్ కానీ, సడన్గా ఈ పర్సన్ గురించి మీరు ఏదైనా తెలుసుకోవడం కానీ, సో మీ గురించి ఆ పర్సన్ ఏదైనా తెలుసుకోవడం కానీ, ఆ పర్సన్ గురించి మీరు ఏదైనా తెలుసుకోవడం కానీ, సో సంథింగ్ ఏదైనా ఈ పర్సన్కి మీకు మధ్య ట్రస్ట్ ఇష్యూస్ కానీ, బ్రేకప్ సిచ్యువేషన్స్ కానీ సమ్హౌ జరిగినాయి. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయితే మీ ఇద్దరి మధ్య జరిగాయి. చూడండి, ఏస్ ఆఫ్ వర్డ్స్. క్లారిటీ లేక కొన్ని విషయాలు అయితే జరిగాయి మీ ఇద్దరి మధ్య. టవర్ మూమెంట్ కనిపిస్తుంది. ఇది జరగాలి, అందుకే ఇది జరిగింది. సో యూనివర్స్ సమ్హౌ మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్లో డిస్టర్బెన్స్ తీసుకురావాలి, మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరగాలి. సో మీ ఇద్దరి మధ్య ఇది రావాలని రాసిపెట్టి ఉంది కాబట్టే ఇది మీ ఇద్దరి మధ్య వచ్చింది. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏది లేదు అంటే ఈ పర్సన్కి లైక్ పాస్ట్లో ఏదైనా సంథింగ్ బ్రేకప్ అయినా ఉండాలి. సో ఇది ఎవరైనా న్యూ పర్సన్ అయి ఉంటే కనుక మేబీ ఈ పర్సన్కి పాస్ట్లో ఏదైనా బ్రేకప్, ఆల్రెడీ రిలేషన్షిప్లో బ్రేకప్ జరిగి సో మీతో న్యూ బిగినింగ్స్ కావాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో పర్సన్ లైఫ్లో ప్రెసెంట్ ఆ పర్సన్ మనసులో ఏముంది అంటే, సో మీ ఇద్దరి మధ్య ఎప్పటికీ ఈ గొడవ కానీ, ఈ సిచ్యువేషన్ కానీ, ఈ టవర్ మూమెంట్ కానీ అలాగే ఉండిపోకూడదు. సో టవర్ జరిగితే జరిగింది, టవర్ మూమెంట్ వస్తే వచ్చింది, బట్ స్టిల్ మళ్ళీ మీతో ఈ పర్సన్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగి ఉంటే సో మళ్ళీ అది ఫామ్ చేయొచ్చు కదా, మళ్ళీ రిలేషన్ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టచ్చు కదా, అది ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఏస్ అంటే ఇది న్యూ బిగినింగ్. ఆల్రెడీ టవర్ పడిపోయింది, మీ ఇద్దరి మధ్య రిలేషన్లో బ్రేకప్ జరిగింది, తన లైఫ్లో బ్రేకప్ జరిగింది. అది మీతోనా సమ్ అదర్ వేరే పర్సన్తోనా అది ఆల్రెడీ మీకు తెలుసు. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆ పర్సన్ మనసులో ఉంది. అయితే ఏంటి, బ్రేకప్ అయితే ఏంటి, మళ్ళీ ప్యాచప్ అవ్వచ్చు కదా, మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు కదా, మళ్ళీ ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలి, ఒక్కటవ్వాలి, రిలేషన్షిప్ మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. సో పాస్ట్లో జరిగిన గొడవల గురించి ఈ పర్సన్ మళ్ళీ మాట్లాడాలి అనుకోవట్లేదు. బికాజ్ ఆ మాటలు తీస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ పెరిగితే మళ్ళీ పెద్ద గొడవ జరుగుతుంది. కాబట్టి ఈ పర్సన్ జస్ట్ లైక్ పాస్ట్ని పక్కన పెట్టేసి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్ కోసం ఈ పర్సన్ స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. సో చూడండి, నైట్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్కి మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ ఈ పర్సన్కి మీ వైపే వచ్చి ఆగుతుంది. వాళ్ళ హార్ట్ మీ వైపుకే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మీతో ఉంటేనే ఈ పర్సన్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. నైట్ ఆఫ్ కప్స్. ఎక్కడికి వెళ్ళినా ఈ పర్సన్కి చెప్తున్నాను కదా, మీతో ఉంటేనే హ్యాపీగా ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. సో ఈ పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే సారీ చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళకి మీరంటే ఫీలింగ్స్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ వాళ్ళ హార్ట్ మీ వైపుకే రావాలి అని చెప్తుంది.
సో మీతో ఉన్న ఈ ఎమోషనల్ బాండింగ్‌ని ఈ పర్సన్ మీకు చూపించాలి, షేర్ చేసుకోవాలి. వాళ్ళ జెన్యూనిటీ ప్రూవ్ చేసుకోవాలి. స్లోగా అయినా సరే మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ రావాలి. సో ఇది ఓవర్ నైట్‌లోనో లేకపోతే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనో ఇది ఫార్మ్ అవ్వాలని ఈ పర్సన్‌కి తొందర లేదు. బట్ ఒక ఇంక్లైన్ అయితే ఉంది ఏ పర్సన్ మనసులో. మీరంటే ఒక ఇంక్లైన్ అయితే ఉంది. మీరంటే ఒక పాజిటివిటీ అయితే ఉంది. సో మీకోసం ఈ పర్సన్ రోజు వాళ్ళ మనసులో మీరంటే ఫీలింగ్స్ డెవలప్ చేసుకుంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్ అంటే అదే. స్లోగా అయినా సరే ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. తొందర లేదు. బట్ మీకు కూడా ఫీలింగ్స్ వచ్చిన తర్వాతే, తన మీద ఇష్టం పెరిగిన తర్వాతే ఈ పర్సన్ మీతో రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. సో ఏదో తొందర పెట్టేసి ఫాస్ట్‌గా తన డెసిషన్ చెప్పేసి, సో మీరు కూడా మీ డెసిషన్ చెప్పమని చెప్పేసి హరీ బరీ రష్ అయితే ఈ పర్సన్‌కి లేదు. స్లోగా ఇద్దరం కూర్చొని రిలేషన్‌షిప్ కంటిన్యూ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ అయితే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ మీకు ఎక్స్‌ప్రెస్ చేసి ట్రై చేయాలనుకుంటున్నారు. సో రిజల్ట్ అనేది అది ఎవరో ఎక్స్‌పెక్ట్ చేయలేరు. బట్ ట్రై అయితే ఈ పర్సన్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే వాళ్ళ హార్ట్ ఎవ్రీ టైమ్ మిమ్మల్నే గుర్తు చేస్తుంది. వాళ్ళ హార్ట్‌లో మీరు తప్ప వేరే పర్సన్‌ని ఊహించుకోలేకపోతున్నారు. స్లోగా అయినా సరే మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ రావాలి. న్యూ బిగినింగ్స్ అయితే జరగాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఈ పర్సన్ ఇంకో ఛాన్స్ తీసుకుంటారు. టైం కోసం చూస్తున్నారు ఎస్పెషల్లీ చెప్పాలి అంటే. మేబీ ఇప్పటిదాకా ప్రాపర్ టైం కోసమే ఈ పర్సన్ వెయిట్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ మీకు ప్రపోజ్ చేయాలి, మీ ముందు పెట్టాలి అనేది ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇంక మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అయిపోయినట్టే. ఇప్పుడు చెప్పకపోతే ఇంక మీకు ఎప్పటికీ చెప్పలేరు. కాబట్టి ఈ పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారు. యూనివర్స్, ఇంకా మా వ్యూవర్స్ పర్సన్స్ మనసులో ఏముంది క్లారిఫై చేయండి యూనివర్స్. 4 ఆఫ్ కప్స్. వేరే ఇంకెవరు వచ్చినా ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయట్లేదు. రిజెక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు కాబట్టి, మీరంటే ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉంది కాబట్టి, మేబీ వేరే ఎవరైనా వచ్చి ఈ పర్సన్‌కి ప్రపోజ్ చేస్తున్నా, ఈ పర్సన్‌కి ఆఫర్ ఇస్తున్నా, సో వాళ్ళు దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు. చూడండి 4 ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. తన మనసులో మీరు కావాలి అని ఉంది. సో ఇంకెవరైనా వచ్చి కప్ ఇస్తే, లవ్ ఆఫర్ చేస్తే, లేకపోతే ప్రపోజ్ చేస్తే నేనెలా యాక్సెప్ట్ చేస్తా? అది ఈ పర్సన్ మనసులో ఉంది. నాకు నువ్వంటే ఇష్టం ఉన్నప్పుడు, నేను నిన్ను కావాలనుకుంటున్నప్పుడు, ఇంకెవరైనా వచ్చి ప్రపోజ్ చేస్తే నేనెందుకు యాక్సెప్ట్ చేస్తాను? సో దే ఆర్ మిస్సింగ్ యూ అలాట్. చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. చాలా మిస్ అవుతున్నారు. చాలా అప్సెట్ మోడ్‌లో ఉన్నారు. మేబీ ఈ పర్సన్ చేసిన
ప్రయత్నాలు అది మీరు చూడకపోవడం గానీ, లేకపోతే ఈ పర్సన్ మీ విషయంలో పాజిటివ్‌గా రియాక్ట్ అయినప్పుడు, పాజిటివ్‌గా మాట్లాడినప్పుడు మీరు వాళ్ళని అబ్జర్వ్ చేయకపోవడం వల్ల కానీ, సో, సంథింగ్ ఈ పర్సన్ ఎందుకో చాలా సాడ్‌గా అయితే ఉన్నారు, కనిపిస్తున్నారు. సో, సంథింగ్ మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడం వల్ల కానీ, సో, ఆ పర్సన్‌కి వాళ్ళని మీరు కన్సిడర్ చేయకపోవడం గానీ, మీరు వాళ్ళకి కనిపించకపోవడం కానీ, మేబీ ఆన్‌లైన్‌లో అయినా, ఆఫ్‌లైన్‌లో అయినా, సో, మీరు ఆ పర్సన్‌కి కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? ఏం మిస్టేక్ చేశాను నేను? ఏం తప్పు చేశాను? అని ఈ పర్సన్ దిగులుగా మీకోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఒకవేళ ఈ పర్సన్ మీరు మాట్లాడుకుంటున్నా సరే, బట్ స్టిల్ ఎందుకో ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అంటే ఇంతకుముందు ఇచ్చేంత టైం ఇప్పుడు మీరు ఇవ్వట్లేదా ఈ పర్సన్‌ని? ఇంతకుముందు అండర్‌స్టాండ్ చేసుకున్నట్టుగా ఈ పర్సన్‌ని మీరు అండర్‌స్టాండ్ చేసుకోవట్లేదా? సో, ఇంతకుముందు మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉన్నట్టుగా ఇప్పుడు ఉండట్లేదా? వాళ్ళు చేసే ప్రతి పనికి మీరు కోప్పడుతున్నారా? లేకపోతే చిరాకు పడుతున్నారా? లేకపోతే మీరిప్పుడు ఈ పర్సన్‌కి టైం ఇయ్యట్లేదా? మేబీ మీరు మీ లైఫ్‌లో బిజీగా ఉన్నారా? మీ లైఫ్‌లో కావచ్చు, మీ ఫ్యామిలీతో కావచ్చు మీరు బిజీగా ఉన్నారా? ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఐ మిస్ యూ ఎ లాట్ అనేది ఈ పర్సన్ మనసులో ఉంది. సో, 8 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మీతో స్ట్రక్ అయిపోయారండి. స్ట్రక్ అయితే అయిపోయారు. స్వర్డ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. మీ థాట్స్‌తో స్ట్రక్ అయిపోయారు. ఓవర్ థింకింగ్, స్ట్రెస్, పెయిన్, కొన్ని భయాల వల్ల ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. మీరు తప్ప ఇక్కడ ఈ పర్సన్ వేరే వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అదే రీజన్. చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. స్ట్రక్ ఎనర్జీ కనిపిస్తుంది. గిల్టీ ఫీలింగ్ కూడా ఈ పర్సన్‌లో ఉంది. మిస్టేక్ చేశానా? పశ్చాత్తాపం, గిల్టీ ఫీలింగ్, మిమ్మల్ని హర్ట్ చేశాననే గిల్టీ ఫీలింగ్ కావచ్చు. మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాననే పశ్చాత్తాపం కావచ్చు. ఈ పర్సన్‌లో ఉంది. కుమిలిపోతున్నారు. లేదా ఈ పర్సన్ మీకు ఓవర్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ ఇచ్చి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ మీ విషయంలో రీచ్ అవ్వలేకపోతున్నందుకు గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? మీకు చాలా ప్రామిసెస్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్. బట్ ప్రామిసెస్ చేసి అది ప్రూవ్ చేసుకోవడానికి వచ్చేసరికి ఈ పర్సన్ ఏమీ చేయలేకపోతూ ఉండొచ్చు. అందుకే ఈ పర్సన్ గిల్టీ ఫీలింగ్‌లో ఉన్నారు. అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. సో, వేరే ఇంకెవరైనా తన లైఫ్‌లోకి వస్తున్నా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. సో, యూనివర్స్ మా వ్యూవర్స్ పర్సన్స్ మనసులో ఏముంది? ఇంకా మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, హర్మిట్. ఈ ఐసోలేషన్, ఈ ఒంటరితనం వాళ్ళకి చాలా నేర్పించింది. చాలా టైం ఈ పర్సన్స్ అలోన్‌గా ఉన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. పాజ్ తీసుకున్నారు. ఈ అలోన్ టైం, ఈ ఐసోలేషన్ టైం
వాళ్ళని వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి, కరెక్ట్ చేసుకోవడానికి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళకి చాలా నేర్పించింది. అంటే ఈ ఒంటరితనం వాళ్ళకి చాలా నేర్పించింది. వాళ్ళు చాలా రియలైజ్ అయ్యారు. మేబీ ఈ ఒంటరితనం మీ వల్ల ఫేస్ చేసి ఉండొచ్చు. లేదంటే వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో వాళ్ళు ఒంటరితనం మేబీ అది రిలేషన్‌షిప్‌లో ఉంటూ కూడా మేబీ ఈ సమ్‌హౌ అదర్ సిట్యుయేషన్‌లో ఉంటూ ఒంటరితనం ఈ పర్సన్ ఫేస్ చేసి ఉండొచ్చు. అలోన్‌గా ఉండొచ్చు. పట్టించుకునేవాడు లేకపోయి ఉండొచ్చు. ఫ్యామిలీతో ఉంటూ ఈ పర్సన్ అలోన్‌గా ఉండొచ్చు. ఈవెన్ ఫ్రెండ్స్‌తో ఉంటూ కూడా ఈ పర్సన్ అలోన్ ఫేస్ చేసి ఉండొచ్చు. మేబీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి డిఫరెంట్ మేబీ పర్సన్ థర్డ్ పార్టీతో ఉన్నా అలోన్‌గా ఉండుండొచ్చు. థర్డ్ పార్టీ ఉన్నారు కదండీ! అలోన్ ఎందుకు అవుతారు అని మీరు అడగొచ్చు. అందరికీ చెప్పుకోవడానికి ఉన్నారు అంతే. ఇంక నేను ఇంతకు మించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ ఈ లోన్లీనెస్ చాలా నేర్పించింది వాళ్ళకి. కాబట్టి ఈ లోన్లీనెస్ నేర్పించింది కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్. సో, ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. మీ విషయంలో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. తన మనసు మళ్ళీ మీ గురించే ఆలోచించేలాగా, మీ థాట్స్ వచ్చేలాగా, మీ మెమరీస్ తన ముందు వచ్చేలాగా చేస్తుంది. మీతో మాట్లాడమని చెప్తుంది. 8 ఆఫ్ వాండ్స్ మీతో కమ్యూనికేట్ చేయమని చెప్తుంది. మీ విషయంలో యాక్షన్ తీసుకోమని చెప్తుంది. ఎయిదర్ కాల్ కానీ, మెసేజ్ కానీ చెయ్యమని చెప్తుంది. గ్యాప్ తీసుకున్నారు, ఆలోచించుకున్నారు, ఐసోలేషన్‌లో ఉన్నారు. అప్పుడు వాళ్ళకొక క్లారిటీ వచ్చింది. ఇంత గ్యాప్ తీసుకుంటే కానీ, ఇంత టైం తీసుకుంటే కానీ నాకేం చెయ్యాలి అనేది అర్థం కాలేదు. ఇప్పుడు నేను క్లియర్ అయ్యాను. అందుకే నాకు క్లారిటీ వచ్చింది కాబట్టి నేను నీకు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నా. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. అది ఈ పర్సన్ మనసులో ఉంది. నిన్ను వదులుకోకూడదు. మేబీ ఈ పర్సన్ ఒక 9 మంత్స్ నుంచి మీ ఇద్దరు సెపరేషన్‌లో ఉండొచ్చు. కొంతమందికి 9 మంత్స్ అవ్వచ్చు, కొంతమందికి 4 మంత్స్ అవ్వచ్చు, కొంతమందికి 1 మంత్ అవ్వచ్చు, కొంతమందికి 9 ఇయర్స్ కూడా అవ్వచ్చు. అండ్ ఇంకొంతమందికి 13 మంత్స్ కానీ, 13 డేస్ కానీ ఉండొచ్చు. సో, డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. మేబీ 4 మంత్స్ నుంచి మీరు ఈ పర్సన్‌ని అవాయిడ్ చేయడమా? లేకపోతే ఆ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడమా? సో, కొన్ని విషయాల్లో క్లారిటీ రావాలని ఈ పర్సన్ మేబీ గ్యాప్ తీసుకొని ఉండొచ్చు. హౌ టు కంటిన్యూ ఎలా కంటిన్యూ చేయాలి? ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఎలా టాకిల్ చేయాలి? అంటే ఎలా అధిరోహించాలి? అది ఆలోచించుకుంటూ ఈ పర్సన్ గ్యాప్ తీసుకున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. మీ విషయంలో ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా సెంటిమెంటల్ అవుతున్నారు. వాళ్ళు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ లవ్ మీకు చూపించాలి అనుకుంటున్నారు. మీతో ప్రేమగా ఉండాలనుకుంటున్నారు. చెప్తున్నాను కదా, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మీ థాట్సే ఈ పర్సన్‌కి వస్తున్నాయి. మీ మెమరీస్ అనేది ఈ పర్సన్‌కి వస్తున్నాయి.
సో రోజు రోజుకి మీరంటే ప్రేమ కానీ, గౌరవం కానీ, అభిమానం కానీ ఎక్కువ అవుతోంది. సో ఇక్కడ నేను ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి ఇయ్యట్లేదు. మళ్ళీ కామెంట్ సెక్షన్‌లోకొచ్చి మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతున్నారు అని అనకండి. కార్డ్స్ ఏం చెప్తున్నాయి, నేను దాని గురించే మాట్లాడతాను. మేబీ ఇది మీకు సంబంధించిన రీడింగ్ అవ్వచ్చు, మీకు సంబంధించిన రీడింగ్ కాకపోయి ఉండొచ్చు. ఇది జనరల్ రీడింగ్. మీ వ్యక్తి మనసులో మీరంటే ప్రేమ ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి. మేబీ మీకు మీ పర్సన్‌కి మధ్య ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో హార్ట్ టు హార్ట్ కనెక్షన్ మీ ఇద్దరి మధ్య ఉంది. సో అక్కడ ఆ పర్సన్ సాడ్‌గా ఫీల్ అయితే మీరు ఆల్ ఆఫ్ సడన్ సాడ్‌గా ఫీల్ అవ్వడం గానీ, మీరు ఆల్ ఆఫ్ సడన్ డిస్టర్బ్ అవ్వడం గానీ, ఆ పర్సన్ ఏడిచినా లేకపోతే ఆ పర్సన్ బాధపడినా మీరిక్కడ బాధపడిపోవడం కానీ, ఆల్ ఆఫ్ సడన్ మీరు మీ వర్క్‌లో ఉన్నప్పుడు ఈ పర్సన్ గురించి థాట్స్ మిమ్మల్ని డౌన్ చేయడం కానీ, సో మీ ఇద్దరి మధ్య ఆ వైబ్రేషన్స్ మ్యాచ్ అవ్వడం కానీ, సో వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఎందుకో తెలియకుండా మీరు హ్యాపీ అయిపోవడం కానీ, మీరు సాడ్‌గా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకో సాడ్ అయిపోవడం కానీ, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కాబట్టి వాళ్ళ లవ్ మీకు ఆఫర్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళ ప్రేమ మీరంటే ఎంత ఇష్టమో అది చూపించడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. సో 8 ఆఫ్ వ్యాండ్స్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. త్వరగా మీతో మాట్లాడాలి, మీకు ప్రపోజ్ చేయాలి, మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ని తగ్గించాలని పర్సన్ అనుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.